మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అల్లాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు మొలకలు అనేది రావు. ఇది చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయి. అసలు చాలా బాగా అనిపిస్తుంది. వీటిని మనం ఒక బట్టలో లేదంటే ఒక ఉట్టిగా బాక్స్లో అయినా సరే అట్లే తీసి పక్కకు పెట్టామంటే మనకు మే 1 వరకు ఈ విధంగా మొలకలు వస్తాయి. మే 1 వీక్ అనుకుంటా, అంతవరకు 1, 2 వీక్ కల్లా నాకు మొలకలు వచ్చేసాయి. ఈ విధంగా చూడండి. వీటి మట్టిని మనం తేమ శాతం ఎక్కువగా ఉన్న దాంట్లో నాటాలి. లేదంటే మనకు మొక్కలో ఉన్న వేరు అంటే దీనికి తేమ శాతం ఉంటే కొంచెం బాగా వస్తుంది. ఒట్టిగా మట్టి బాగా లేకుండా నీళ్ళు లేకుండా దగ్గర నాటినట్టయితే మనకు మొక్క అయితే జర్మినేషన్ కాదు. అందుకోసమని మనం ఎప్పుడైతే తేమ శాతం ఎక్కడే ఉంటుందో అక్కడనే నాటాలి. అదిగాక మళ్ళీ మనం మొక్కకి షేడింగ్ ఎక్కువ ఎండగా ఉండకూడదు. ఇప్పుడు ఈ టైం చెట్టు నీడలను లేకుంటే బాల్కనీ దగ్గరను అలా పెడితే కొంచెం బాగా వస్తుంది. ఎక్కడైనా వస్తుంది, కాకపోతే తేమ శాతం ఉండాలి. ఎండ అనేది బాగా డ్రై అయిన ప్లేస్లో నాటకూడదు. అందుకు ఈ విధంగా నాటాను. మొలకలు వచ్చిన తర్వాత చూడాలి ఏ విధంగా